పరిహారార్థం మమ నామ నక్షత్ర దోష పరిహారార్థం మనోవాంఛ సిద్ధ్యర్థం సిద్ధిబుద్ధి సహిత విఘ్నేశ్వర ఆదిత్యాది నవగ్రహ దేవత అధిదేవత ప్రత్యధి దేవత సహిత అష్టదిక్పాలక దేవత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపేభ్యః మహాగౌరీ దేవత శ్రీ భవాని శంకర దేవత ఉద్దిశ్య శ్రీ భవాని శంకర దేవత పార్థివలింగ అభిషేచనంచ కరిష్యే. అక్షింతలు తీసుకొని చేతులకు అక్షింతలు తీసుకో. ఒక చుక్క నీళ్ళు కింది కొలిపెట్టు చేతులు వేసుకొని నీళ్ళు. ఆదౌ నిర్విఘ్న సమాప్తం శ్రీ మహాగణాధిపతి పూజనం చ కరిష్యే. ఆ చెంబులో కొంచెం పసుపు వేయండి, కొద్దిగా గంధం వేయండి, కొంచెము అక్షింతలు వేయండి. పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఈ మందారం వేయండి. ఈ మాడే తప్ప వేయండి. కలసే గంధ పుష్పాక్షరైరభ్యర్చ తీసుకోండి. ఒక రేసి చాలు. దాంట్లో ఒక పువ్వు వేసేయండి. పువ్వు వేసేయండి. వేసి చేయి పెట్టండి మీద. వేసిన తర్వాత మీద చేయి పెట్టండి. ఓం కలసస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితోద్బ్రహ్మ మధ్యే మాతృగణాస్పృతః కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశామృతసమాశ్రితః ఆ కలశేషు గావతే పవిత్రే పరిశిచ్యతే ఉద్దయర్నక్రేషు వర్ధతే आपो वा इदं सर्वं विश्वा भूतान्यापः प्राणव आपापशव आपोन्नमापो अमृतमापो सम्राडापो विरादापस्यराडापच्चादागुंस्योपो ज्योतिष्या पश्यत्यमापः सर्वदेवता आपो भूर्भुवस्वरापः गंगे च यमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु कावेरी तुंगभद्रा च कृष्णवेणी च गौतमी भगीरथी विख्याता पंचगंगा प्रकीर्तिताम् पूरिस्को नीళ్ళలా ఓం అనుకుంటూ రాయండి. ఓం రాయండి. ఓం 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 నీళ్ళలో రాయండి. ఓం 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 పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష మీ తలపై వేసుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వా యస్మరే పుండరీకాక్షం సదాఖ్యాంతరశుచిః. పుండరీకాక్షాన్ని 3 సార్లు అనుకోండి. ఎందుకు అనుకోవాలంటే ప్రపంచాన్ని నడిపించేవాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆయన మనము 3 సార్లు పుండరీకాక్ష అని అనుకోవాలి. అనుకోండి, అందరూ అనుకోండి. పుండరీకాక్ష పుండరీకాక్ష గట్టిగా అనాలి. పుండరీకాక్ష ఓం అసులితే పునరస్మాసు చక్షురుగ్రహ ప్రాణం చేశారు. ప్రాణం హినోదేశి భోగం జోక్షక్షేమ సూర్యముచ్చలంత బొట్టు బొట్టు పెట్టి కాంతాన్ని अर्चत प्रार्चत प्रेमेदास अर्चन अर्चन्तु पुत्रका उतपुरण्य विष्णुवर्चत चूतस्य पत्रं शुभलक्ष्मी कंकणं निशाचरो राक्षस विमुक्ति कंकणं त्रिशुद्धि वृद्धि कंकणं कंधमूलापलयवृत्तं ग्रमकै कंधमूलापलयवृत्तं ग्रमकै दक्षिणस्तदा वधूवरेषु वर्धन्ति कुबते ब्रह्मगंधी सभावही कुर्चे चूतस्य वक्त्रं शुभलक्ष्मी कंकणं निशाचरो राक्षस विमुक्ति कंकणं त्रिशुद्धि वृद्धि कंकणं कंधमूलापलयवृत्तं ग्रमकै दक्षिणस्तदा वधूवरेषु वर्धन्ति ब्रह्मगंधी सभावही कुबते అక్షింతలు తీసుకోండి. గణపతిని గురించి మనసులో ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే సర్వ విఘ్నహరే తస్మై గణాధిప నమోస్తుతే. విఘ్నం తొలగాలంటే ఏం చేయాలి? గణపతి ఆరాధన చేయాలి. అంటే నిత్య జీవితంలో ఏ విఘ్నము రాకుండా ఉండాలన్నా గణపతి ఆరాధన చేయాలంటే మనం ఏదైనా పని చేస్తున్నాం, ఆ పనిలో విఘ్నం కలగకూడదు, మనం చేసే పని మంచిగా నడవాలి అంటే గణపతి ఆరాధన చేయాలి. అయితే ఇక్కడ ఏం పూజ ఉంటుంది? ఇస్తారు. ఇక్కడ ఏముంటుంది అంటే గౌరీ గణపతి ఉంటుంది. అమ్మవారు కొడుకు, తల్లి కొడుకుల పూజ ఉంటుంది. అయితే మరి ఎందుకు చేయాలి తల్లి కొడుకులకి అంటే దీనికి ఒక చిన్న కథ ఉన్నది. పూర్వము దక్ష ప్రజాపతి అని ఒక రాజు ఉండేవాడు. అంటే దక్ష ప్రజాపతి అంటే ఎవరంటే బ్రహ్మదేవుడి కుమారుడు.
అంటే సృష్టి అంటే భూమండలానికి మొత్తము ఆయన రాజు అన్నమాట. ఎవరు? దక్ష ప్రజాపతి. ఆయనకు ఎంతమంది బిడ్డలు? 28 మంది కూతుర్లు ఆయన. అయితే పెద్ద బిడ్డ పేరు ఏం పేరు? సతీదేవి. ఆమె ఏం చేస్తుందంటే పుట్టినప్పటి నుంచి పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది అన్నమాట. మిగతా 27 మందిని చంద్రునికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళేమి నక్షత్రాలు: అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, కుబ్బ, ఉత్తర, ఇట్లా 27 మంది నక్షత్రాలే వాళ్ళు. వాళ్ళని 27 మందిని కూడా చంద్రునికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే ఈ సతీదేవి ఏం చేస్తుంది? శివుని పెళ్లి చేసుకుంటా అంటే ఆ దక్ష ప్రజాపతి ఒప్పుకోడు. ఎందుకంటే మృగ చర్మం అంటే ఏనుగు చర్మం కట్టుకుంటాడు, శ్మశానంలో ఉంటాడు, ఆ బూడిది ఊసుకుంటాడు, నీకు అట్లాంటి ఆయనకు నేను ఇవ్వను. మంచి ఆస్తిపరుడు, మంచి యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అలాంటి వాళ్ళకు నేను ఇస్తా, కానీ నీకు ఆయనకు నేను ఇవ్వను అంటాడు. ఇవ్వనంటే అప్పుడు ఆమె వినదన్నమాట. పరమేశ్వరుని పెళ్లి చేస్తాడు. చేసుకున్న తర్వాత ఈ దక్షుడు ఏం చేస్తాడంటే యజ్ఞం చేస్తాడు. ఏం యజ్ఞం చేస్తాడు? సృష్టి అంతా కూడా మంచిగా ఉండాలని చెప్పేసి యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞానికి యజ్ఞ అధిపతి ఎవరు? శివుడు తప్పనిసరి ఉండాల్సింది యజ్ఞం మీద. కానీ శివుడిని పిలువాడు, అందరినీ పిలుస్తాడు. 27 మంది అక్క చెల్లెళ్ళు అందరూ కూడా కలిగానికి పోతుంటారు. పోతుంటే ఈయన చూస్తుంది. చూసి అందరూ మా చెల్లెళ్ళు అంత పోతున్నారు కదా, నేను కూడా పోతా అని పరమేశ్వరుని అడుగుతాడు. అడిగితే పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే పిలవలేదు కాబట్టి మనం పోకూడదు, పోతే మనకు అవమానం జరుగుతుంది, అవమానం జరిగితే బాగుండదు కాబట్టి వద్దు అని చెప్తాడు అన్నమాట. ఎవరికి? సతీదేవి. అంటే వినదా, నేను పోతాను మా వాళ్ళు. సరే పంచుకున్నాను. పోతుంది. పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత అంతమంది ముందర తండ్రి ఏం చేస్తాడు? దక్షుడు శివుడిని ఘోరంగా అవమానం చేస్తాడు. అంటే ఏం లేనుడు, అక్కడ తిరుగుతాడు, ఇట్లా తిరుగుతాడు, శ్మశానంలో ఉంటాడు, బూడిది పూసుకుంటాడు, ఇట్లా జుట్టు పెంచుకుంటాడు, ఇట్లా అట్లా అని అనుకుంటాడు. అంటే నీకు బాధ కలుగుతుంది. బాధ కలిగి ఇంతమంది ముందర నా పతిదేవుని ఇట్లా అవమానం చేస్తారు అని చెప్పేసి అదే హోమగుండంలో ప్రాణత్యాగం చేస్తాడు. చనిపోయిన తర్వాత అది శివుడికి తెలుస్తుంది. శివుడికి తెలిసిన తర్వాత అప్పుడు శివుడు ఏం చేస్తాడు? కోపోద్రుడై విపరీతమైన కోపం వచ్చి తన అంశతో ఒక వెంట్రుకను పీకి వేస్తాడు. అందులో వచ్చి వీరభద్రుడు పుడతాడు. వీరభద్రుడికి ఏం చెప్తాడంటే ఆ దక్షయజ్ఞాన్ని నాశనం చేయాలి. ఆ వీరభద్రుడు పోయి దక్షయజ్ఞాన్ని నాశనం చేసింది కాక దక్షిణ తలకాయ కూడా నరికిస్తాడు. అప్పుడు దేవతలంతా వచ్చి సృష్టికే మొట్టమొదటి రాజు ఆయన, మరి నువ్వు ఆయన తల నరికేపించినావు, మరి ఆయన ఎట్లన్నా మరి ఆయన బతికించాలని చెప్తే మేక తల ఇచ్చి ఆయన పెడతాడు అన్నమాట. మేక తల పెట్టి ప్రాణం ఇస్తాడు. అప్పుడు ఆయన తప్పు తెలుసుకుంటాడు అన్నమాట. అంటే సృష్టిలో అందరికంటే ముఖ్యుడు ఎవరంటే పరమేశ్వరుడు. అయిన తర్వాత ఆయన చేస్తాడు, ఆ పరమేశ్వరుడు అమ్మవారి శరీరం అంటే కళేబరం భుజం మీద వేసుకొని ఇంకా పిచ్చిగా తిరుగుతుంటాడు అన్నమాట. సృష్టి మొత్తం, ప్రపంచం మొత్తం తిరుగుతుంటాడు. ఇక ఏం చేయడం, ఎవరిని పట్టించుకోవడం, మొత్తం సృష్టిని పట్టించుకోవడం, తిరుగుతుంటాడు. తిరుగుతుంటే మొత్తం ప్రపంచం అంతా ఆగిపోతుంది అన్నమాట. సృష్టి ఆగిపోతుంది. అప్పుడు దేవతలంతా కలిసి ఏం చేస్తారంటే ఎట్లానే చేసి నన్ను ఆ విధమైన పరిస్థితి లేకుండా వైరాగ్యం నుంచి తప్పించాలని చెప్పేసి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో అమ్మవారిని ముక్కలు చేసేస్తారు. ఆ కళేబరాన్ని ముక్కలు చేసేస్తారు. 18 ముక్కలు ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడ క్షేత్రాలు ఏర్పడ్డాయి. శ్రీశైల భ్రమరాంబిక, కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, ఇట్లా 18 క్షేత్రాలు ఉన్నాయి కదా. 18 మంది దేవతలు 18 క్షేత్రాల్లో వెలిసిందన్నమాట. అమ్మవారి కళేబరాలు ఎక్కడెక్కడ పడ్డాయి. అయితే ఉపక్షేత్రాలు అంటే చిన్న చిన్న ముక్కలు ఎక్కడెక్కడ పడ్డాయి, ఉపక్షేత్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు శ్రీశైలానికి 5 ఉపక్షేత్రాలు ఉంటాయి. అంటే ఏమిటి? అది ఏమేమి క్షేత్రం? ఉమామహేశ్వరం ఉంది, అది ఉపక్షేత్రము. తర్వాత పాలధార, పంచదార ఉంది, శిఖరేశ్వరం ఉంది. ఇట్లా అట్లా మొత్తము 54 క్షేత్రాలుగా అమ్మవారు వెలిసిందన్నమాట. అయిన తర్వాత ఏం చేస్తారంటే హిమవత్ పర్వతం అనే అయిన తర్వాత శివుడు ఏం చేస్తాడంటే హిమవత్ పర్వతం అంటే హిమవంతుడు పాలించే రాజ్యంలో ఒక పర్వతం ఉంటుంది, పెద్ద పర్వతం. ఆ పర్వతం మీద కూర్చొని హిమవంతుడిని అడుగుతాడు, ఈ పర్వతం మీద నేను కూర్చొని తపస్సు చేసుకుంటాను. ఆయన రాజ్యం కదా, తపస్సు చేసుకుంటా అంటే స్వామి మీరు తపస్సు చేసుకుంటా అంటే అంతకంటే మాకు ఏం లేదు, చేసుకోండి ఏం చెప్తాడు. అయితే నిత్య యవ్వనుడు అంటే చాలా సుందరమైన వాడు శివుడు. తెల్లని దేహం గలవాడు, చాలా సుందరంగా ఉండేవాడు, అంటే చాలా అందంగా ఉంటాడు అనమాట. అయితే ఆ శివుడు ఆ హిమవత్ పర్వతం మీద ఆయన తపస్సు చేస్తుంటాడు. దక్షిణామూర్తి రూపంలో, సృష్టికే గురువు రూపంలో ఆయన తపస్సు చేస్తుంటాడు. చేస్తున్నప్పుడు సమస్త ఋషులు మొత్తం ఆయన పాదాలను చేరి ఆయన దగ్గర సేవలు చేస్తూ ఉంటారు. అయితే హిమవంతుని పుత్రిక పేరు పార్వతీదేవి, హిమవతి అంటారు ఆమె పేరు. ఆమె ఏం చేస్తాడంటే హిమవంతుడు ఏం అడుగుతాడంటే శివుడిని, అయ్యా మా కూతురు రోజు నీకు పళ్ళు పాలు తెచ్చిస్తుంది,
మరి స్వీకరించాలంటే సరే మంచిదని చెప్తాడు. అయితే ఈ పార్వతీదేవి ప్రతిరోజు అంటే పార్వతీ రూపంలో ఉన్న అమ్మవారు ప్రతిరోజు పండ్లు పాలు ఆ స్వామికి శివుడికి ఇచ్చి వస్తుంటుంది. వస్తున్నప్పుడు ఏం చేస్తారు, దేవతలంతా కలిసి ప్రపంచంలో శివుడి పెళ్లి చేసుకుంటేనే మళ్ళీ సృష్టిలో పెళ్లి జరుగుతుంది, లేకపోతే పెళ్లి జరగదు. మరి ఎట్లా ఆ శివుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, లోక కళ్యాణం జరగాలని చెప్పేసి దేవతలంతా కలిసి మన్మధుని దొరికొస్తారు. మన్మధుడు అంటే ఎవరు? ప్రేమ, భార్య భర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అక్కజల్లుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ. అంటే ఒక మనిషి మీద ఒక మనిషికి ప్రేమ కలగాలంటే మన్మధుని యొక్క అనుగ్రహం కావాలి. మన్మధుని అనుగ్రహం ఉంటేనే ప్రేమ కలుగుతుంది, లేకపోతే ప్రేమ కలగదన్నమాట, రాక్షసం వచ్చేస్తుంది. ఆ మన్మధుడు ఏం చేస్తాడంటే పార్వతీదేవి ఎప్పుడైతే పండ్లు ఫలాలు ఇస్తుందో ఇచ్చినప్పుడు బాణాన్ని ఇస్తాడు, మన్మథ బాణాన్ని ఇస్తాడు శివుడికి. శివుడికి మన్మథ బాణం వేసినప్పుడు ఆ శివుడి చేతులు చెలించి అమ్మవారి చేతులు తాకుతాయి అన్నమాట. ఆ అమ్మవారి చేతులకు ఈయన చేతులు తాకుతాయి. తాకినప్పుడు ఆయన తపస్సులో ఉన్నాడు కదా, మూడో కన్ను తెరుస్తాడు. తెచ్చినప్పుడే ఆ మన్మధుడు భస్మం పడిపోతాడు, చెల్లా చెదరైపోయి ఆ భస్మము ఆ అగ్ని అంటే మూడో కన్ను తెరవగానే మన్మధుడు ఎంత వెడల్పు అయిపోయిందంటే 6 కిలోమీటర్ల వెడల్పు పడిపోయిందనమాట. ఆయన శరీరం భస్మమై బూడిదై పడిపోయింది. 6 కిలోమీటర్ల వెడల్పు పడిపోయి అంత వెడల్పు బూడిది గాలికి లేచిపోయి పడిపోయింది అనమాట. అంటే అంత తేజస్సుతోనే ఆయన చూసిందన్నమాట, కోపంతో. చూసిన తర్వాత పార్వతీదేవి భయపడి ఆమె పారిపోతుంది. అందరూ పారిపోతారు, అక్కడ ఎవరు ఉండరు అన్నట్టుగా ఆయన వికృత ఆకారాన్ని చూసి అంత కోపోద్రికులైతాడు. అప్పుడు రాక్షసులకు ఒక గురువు ఉంటాడు, చిత్రగణం అనే ఒక గురువు ఉంటాడు. అతడు ఏం చేస్తాడంటే ఏమిటి జరుగుతున్నది ఇక్కడ హిమోత్పర్వతం మీద అని చూస్తాడు. మీ నుంచి చూసి ఇట్లా మన్మధుని భస్మం అయిపోయింది. ఆ భస్మం కూడా 6 కిలోమీటర్ల వెడల్పు పడిపోయింది. అంటే 6 కిలోమీటర్ల భస్మం కననే పడదు, అది అంటే ఆ బూడిది కననే పడదు, అట్లా ఉంది. అయితే ఏం చేస్తాడు, తన మంత్రశక్తితోని ప్రాణం వస్తాడు. 6 కిలోమీటర్ల వెడల్పు ఒక బండరాయిలాగా అంత వెడల్పు శరీరంతో ఒక మనిషి ఉద్భవిస్తాడు. ఆయన మన్మధుడు బూడిదలో ఉద్భవించింది కాబట్టి రాక్షసం వస్తాడు. అతనికి 8 చేతులు ఉంటాయి, 6 కిలోమీటర్ల వెడల్పు ఉంటాడు. ఉన్న తర్వాత అతడు ఏం చేస్తాడంటే సృష్టిని మొత్తం రాక్షసత్వం చేసేస్తాడు. అంటే ప్రేమ లేదన్నమాట ఎవరికి, అంత రాక్షసత్వం. అంటే రాక్షసత్వం అంటే ఎట్లుంటుంది, అరే నువ్వు రాక్షసం అయిపోయింది కదా, నీకు ఇంతకన్నా ప్రేమ లేదు అంటారు కదా, ఆ విధంగా తయారైపోయి 1000 మంది రాక్షసులను తయారు చేసి 3 లోకాలను మొత్తం పటాపంచం చేసేస్తుంటాడు. అంటే ఇంకా అంతా అందరిని నాశనం చేసి అన్ని దుర్మార్గాలు చేస్తుంటాడు. అది శివుడు తెలుసుకొని తన 3వ కన్నుతో మళ్ళీ అగ్నిని ప్రజ్వలనేసి అగ్నిలోని అమ్మవారిని ఆవాహన చేస్తాడు. అంటే ఆ ఆమెనే లలితా త్రిపుర సుందరి. ఈ పార్వతీదేవే అమ్మవారి రూపంలో లలితా త్రిపుర సుందరి రూపంలో వస్తుంది అన్నమాట. అప్పుడు దేవతలతో కలిసి శివుడికి పెళ్లి చేస్తారు. అయితే అమ్మవారు ఈ బండాసురుడిని ఇంకా ప్రేమ కలిగించాలి కదా ప్రపంచానికి అని 1000 మంది దేవతలను సృష్టి చేస్తారు అమ్మవారు. 1000 మంది, అందులో బండాసురవ దోర్యుక్త శక్తి సేనా సమన్విత లలితా సహస్రం అనే నామం ఉంటుంది, 1000 పేర్లు ఉంటాయి. అందులో 1000 మంది అమ్మవారు తయారై ఆ యొక్క బండాసురుడిని అంతమందించడానికి 1000 మంది అమ్మవారిని తయారు చేస్తారు. ఆ 1000 మంది అమ్మవారిని మన కులదేవతలు. అంటే మన ఇంటికి ఎవరెవరైతే కులదేవతలు ఉన్నారో 1000 మందిలో మనం అయిన తర్వాత అప్పుడు ఆ అమ్మవారు బండాసురుడిని సంహరిస్తే 6 కిలోమీటర్ల వెడల్పున్నాడు కదా ఆయన, ఇంత లేదు కదా, 6 కిలోమీటర్ల వెడల్పు ఎంత పెద్ద ఉంటుంది. అయితే ఎప్పుడు వేసినా ముక్కలై అతుకుంటుంటాడు. అప్పుడు గణపతి నృత్యం చేస్తారు. నృత్యం చేసినప్పుడు బండ ముక్కలైపోతారు అన్నమాట. అప్పుడు గణపతిని తన ముందు ఉంచుకుంటుంది అమ్మవారు. అంటే తన కొడుకు తన ముందర ఉన్నాడు అనుకో, మీ నాయన ఉన్నాడు అనుకో, నువ్వు మీ నాన్న ముందర ఉన్నావు అనుకో, మీ నాన్నకు మావాడు ఉన్నాడు అనేది సంతోషం. నువ్వు ఇప్పుడు ఎక్కడో ఉన్నావు అనుకో, మావాడు అక్కడ ఉన్నాడు, ఎట్లున్నానో ఏం చేస్తున్నావు అంతగా మనసులా. అట్లా ఈ తల్లికి కొడుకు మీద ఉంటుంది అనమాట, ప్రేమ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు తన ముందే ఉండాలి. అందుకే ఏం చేస్తాం మనము, గౌరీ గణపతి పూజ చేస్తాం. అంటే అమ్మవారిని గణపతిని అంటే విఘ్నాలు తొలగాలి, మనం ఏదైతే కార్యం చేస్తున్నామో సంపూర్ణమైన ఫలితం ఉండాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి అక్కడ. కాబట్టి గౌరీ గణపతి పూజ మనం ఇప్పుడు చేస్తున్నాం. ఎందుకంటే ఇదంతా చేయడానికి ఎందుకంటే అక్షింతలు అదే ఇదంటే మీకు అర్థం కాదంటే ఎందుకు వేస్తున్నాం, అక్షింతలు ఏం చేస్తున్నాం, పూజ ఎందుకు చేస్తున్నాం, ఇన్ని కుక్కలు పెట్టిన గారు వారు దేని మీద ఏం చేపిస్తారు, ప్రతి ఒక్క దాని మీద ఒక దేవతలు ఉంటారు. ఒక్కొక్క దేవత అన్ని చెప్పుకుంటూ చేపిస్తారు అన్నమాట. ఇప్పుడు మనకు పూజ గౌరీ గణపతి అక్షింతలు తీసుకొని మా నిత్య జీవితంలో ఎటువంటి విఘ్నాలు కలగొద్దని చెప్పేసి ఆ గౌరీ గణపతిని మనసులో తలుచుకోండి. ఓం అసనతే పునరస్మాసు చక్షుర్పునః ప్రాణమిహినో దేహి భోగం జోక్షక్షేమ సూర్యముచ్చరంతమన్మతే మృడయాన స్వస్తిః
अमृतं वै प्राणः प्राणानेन यदास्तनुभक्वयते स्थिरोर्भव वरदोर्भव सुमुखोर्भव सुप्रसन्नोर्भव स्थिरासनं कुरुः गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पद आनशृण्वन्नोतिविश्वेदसादनं श्रीमहागणाधिपतये नमः एकदन्तं महाकायं तप्तकाञ्चनसन्निभं लम्बोदरं विशालाक्षं वन्देऽहं गणनायकं मौञ्जी कृष्णाजिनधरं नागयज्ञोपवीतिनं बालेन्दुशकलं मौळौ वन्देऽहं गणनायकं चित्ररत्न विचित्रांगं चित्रमालाभूषितं कामरूपधरं देवं वन्देऽहं गणनायकं गजवक्त्रं श्रेष्ठं कर्णचामरभूषितं पाशाङ्कुशधरं देवं वन्देऽहं गणनायकं मूषिकोत्तमारुह्य देवासुरमहाहवे योद्धुकामं महावीरं वन्देऽहं गणनायकं यक्षकिन्नर गन्धर्व सिद्धविद्याधरस्तवास्तुयामानं महाबाहुं वन्देऽहं गणनायकं अंबिका हृदयानन्दं मातृभिः परिवेष्टितं भक्तप्रियं मदोनत्तं वन्देऽहं गणनायकं सर्वविघ्नहरं देवं सर्वविघ्नविवर्जितं सर्वसिद्धिप्रदातारं वन्देऽहं गणनायकं प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तवासं भटे नित्यम् आयुक्कावार्तसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्धकं लम्बोदरं पञ्चमं षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तदाष्टमं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिस्सन्त्यजः पठे नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो पूर्विकम् सर्वविघ्नहरं तस्मै गणाधिपनमोऽस्तुते ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि अक्षितं गौरी विमाय सलिलानि तक्षस्ते गपति द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी बभूषि सहस्राक्षर परमेव्योगं महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपेभ्यः महागौरी देवताभ्यो नमः ముగ్గురు అమ్మవారులను ఆరాధించాలి మనం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఎందుకు ఆరాధించాలి ఇప్పుడు మన శరీరానికి బలం కావాలి అంటే పార్వతీదేవి ఇస్తుంది మన నోటి వాక్కు మంచిది కావాలి మనం మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడాలి అంటే సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే వస్తుంది అప్పుడే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది 8 రకాలుగా అనుగ్రహిస్తుంది యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు మానవులు సకల ప్రపంచం మొత్తం లక్ష్మీదేవికి దాసుడే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే లోకంలో దీపం వెలుగు లేకపోతే దీపం వెలగదు ఇప్పుడు మనం ఏం చేయాలన్నా పైసలు కావాలి కదా మరి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అయితే లక్ష్మీదేవి 8 రకాలుగా అనుగ్రహిస్తుంది ఏమేమి ధాన్య లక్ష్మి అంటే పంట వండితే కూడా లక్ష్మీదేవి ధనలక్ష్మి డబ్బులు ధైర్యలక్ష్మి మనకు ధైర్యం కావాలి కదా అది కూడా లక్ష్మి అట్లా శౌర్యలక్ష్మి ధనలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సంతానం కలగాలంటే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాల్సింది అట్లా 8 రకాలుగా మనల్ని అనుగ్రహిస్తారు కాబట్టి ముగ్గురు స్త్రీలు ప్రపంచంలో పుణ్య స్త్రీలు అని చెప్పబడ్డారు ముగ్గురు స్త్రీలను ఎవరు కామంతో చూడరట ఎవరయ్యా వాళ్ళు తల్లి పార్వతీ స్వరూపం తల్లిని ఎవరు కూడా కామంతో చూడరు చెల్లెలు లక్ష్మీ స్వరూపం చెల్లెలు కానీ అక్క కాదు ఎందుకంటే వాళ్ళని ఎవరు కూడా కామంతో చూడరు కూతురు సరస్వతి స్వరూపం కూతురుని కూడా ఎవరు కూడా కామంతో చూడరు కాబట్టి ముగ్గురు పుణ్య స్త్రీలు అని చెప్పబడ్డారు కాబట్టి కొంచెం పసుపు ముఖ్యమైనది లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం दासीभूत समस्त देव वनितां लोकैक दीपांकुरां श्रीमन्मन्दकटाक्षलब्ध विभव ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्य कुटुंबिनीं सरसिजां वन्दे मुकुन्द प्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वते श्रीलक्ष्मीर्वरलक्ष्मी च प्रसन्न मम सर्वदा वरांकुशोपाशमवीतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां मजेऽहमम्भां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बिके देवी नारायणी नमोऽस्तुते शक्तिमिवति तौ नाप्नन्तो यत्र धीरा मनसा वाचा वक्रता अत्र सखा सख्या निजयतां भद्रैषां लक्ष्मीर्विहिता दिवाचे प्रणो देवी सरस्वती वाजय निर्वाचिनीवती दीनामविद्रियवतु गौरी विमाय सलिलानि तक्षस्ते कपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी बभूषि सहस्राक्षर परमेव्योमन् ध्यायामि लक्ष्मी ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि उपचारिक स्नानं కలిశ నీళ్ళు ఒక చుక్క అమ్మవారి మీద వేయండి చేయబడు
आपो इष्टामयो भुवः तानवूर्ध्वे ददातनः महेरणाय चक्षसे यो वस्वतमोरसः तस्य वाजेदनः उषवीरिव मातरः तस्मारङ्गमामवः यस्य क्षजाय जिन्वदः आपो जनयदाचनः शुद्धोदकस्थानं समर्पयामि अभिवस्त्रां मणिगुण्डक्षितवेणि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् आयुष्यमग्रियं प्रतिमं च शुभ्रं यज्ञोपवीतं परमस्तु तेजः मुक्ता विद्रुमहेमनीलधवलच्छायैर्मुखैर्तीक्ष्णैः युक्तामिन्दुनिबद्धरत्नमकुटां तत्त्वात्मवर्णात्मिकां गायत्री वरदा भयाकुशकशां शुभ्रं कपालङ्गदं शङ्खं चक्रमदारविन्द्रयुगलं स्प्रैर्वहन्तीं भजे यो देवाः सवितास्माकं धियो धर्मादिगोचरः प्रेरयेत्तस्य भर्गतत्वरेण उपास्महे च गायत्रीमावाहयामि सावित्रीमावाहयामि सरस्वतीमावाहयामि चन्द्रऋषिमावाहयामि श्रियमावाहयामि बलमावाहयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् आयुष्यमग्रियं प्रतिमं च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः गन्धां पूजिस्కొని గంధంలో అంటించి गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टाङ्गरीश्वरीं ईश्वरीं सर्वभूतानां त्वां योगत्वये श्रियं दिव्यचन्द्रं समर्पयामि पस्पु कुङ्कुमाधरद्राचूर्णम् अलङ्करणार्थं पुष्पै पूजयामि రెండు నక్షత్రాలు వేస్తున్నాడు చెప్పండి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం పాలచంద్రాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంగాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం ప్రకృతే నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః సర్వభూతహితప్రదాయై నమః ఓం పార్వత్యై నమః ఓం పరమాయై నమః ఓం ఈశాయై నమః ఓం నాగేంద్రతనయాయై నమః ఓం సత్యై నమః ఓం బ్రహ్మచారిణ్యై నమః ఓం లోకజనన్యై నమః ఓం సర్వదేవాదిదేవతాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం మంగళగౌర్యై నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షరాం సమర్పయామి ధూపం धूपमाग्रापयामि दीपं दीपं विराजयिंचंడి అది సాధ్యం త్రివర్తి సంయుక్తం మోహినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం చిన్నగా గృహాణ మంగళం దీపం త్రైలోక్యం త్రివిరాటః భక్తా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ కృపయా దేవా దేవి శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ముందర పెట్టేసి కజాంపడ జాలకం ఒక చుక్క నీళ్ళు చావ పండు ప్రోక్ష ఓం భూర్భువస్వ కొద్ది ఒక చుక్క బెల్లం నీళ్ళు ఒక చుక్క పడిపడి ప్రోక్ష ఓం భూర్భువస్వహం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం దూరతేన పరుషంచామి అమృతమస్తమృతోపసరణమసి స్వాహ చూచ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ గూఢోపచార జామఫలోపహార మహానైవేద్యం
సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీళ్ళు చూపించి దీంట్లో నీళ్ళు చూపించి దీంట్లో గ్లాస్ శుద్ధ ఆచమనీయం అట్లా చూపించింది శుద్ధ ఆచమనీయం సమర్పయామి మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్తం ప్రక్షాళయామి తర్వాత 5 సార్లు హస్తం ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి ఉత్తరాపోషణం సమర్పయామి పూర్వాపోషణం సమర్పయామి సువర్ణ దక్షిణ తాంబూలం ₹1 అంగిలు ఉంటాయి అంగి మామయ్యకి పట్టుకోండి చెప్పండి సువర్ణ దక్షిణ తాంబూలం సమర్ప సువర్ణ దక్షిణ తాంబూలం సమర్పయామి పూజీఫలస్య కర్పూరై నాగవల్లీదళ యుక్తం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిపూజ్యతాం వికటోత్కట సుందరదంత్రిముఖం భుజగేంద్ర సుసర్పగదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం సురసుర గణపతి సుందరకేశం ఋషి గణపతి యజ్ఞ సమానం భవపద గణపతి పద్మశరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖ వక్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతిమీశప్రియం కరదుత పరిశం కంకణపాణిం కబళిత పద్మరుచిం సురపతి వంద్యం సుందరనుక్తం సురచితమణిమకుటం ప్రణమత దేవం ప్రకటిత తాళం షడ్గిరితాళమిదం తత్తతు షడ్గిరితాళమిదం తత్తతు షడ్గిరితాళమిదం లంబోదర వర కుంజాసురకుత కుంకుమ వర్ణధరం శ్వేత శృంగం మోదక హస్తం ప్రీతి సఫల సఫలం నయనత్రయవర నాగ విభూషిత నానా గణపతి తంతక్తు నయనత్రయవర నాగ విభూషిత నానా గణపతి తంతక్తు నానా గణపతిదం ధవళిత జలధర ధవళిత చంద్రం పణిమణి కిరణ విభూషిత ఖడ్గం తను తను విషహర శూలక పాలం హర హర శివ శివ గణపతిమ భజం కటతట విగలిత మద జల జలదిత గణపతి వాద్యమిదం తత్తతు గణపతి వాద్యమిదం చుట్టూ నీళ్ళు ఒక బిల్లై తత్తతు గణపతి వాద్యమిదం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే ప్లేట్ దగ్గర పెట్టుకోవచ్చు శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణీ నమోస్తుతే మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాద్భవే చక్రవర్తి ధనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ యత్ర యోగీశ్వర यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्री विजयोर्भूतिर्भुवान भुवमङ्गलम् आत्मप्रदक्षिण नमस्कारां समर्पयामि नमस्करोमि ఆరతికి ఎందుకు నమస్కారం చేయాలంటే కోటి సూర్య సమప్రభ భగవంతుని తేజస్సు అంట కోటి సూర్యుల తేజస్సు ఉందంట అయ్యా నేను రోజు పూజ చేస్తున్నాను నాకు దేవుడు కనిపిస్తలేడు ఎందుకు కనిపించాడు అంటే కోటి సూర్యుల తేజస్సు ఉంటుంది ఒక్క సూర్యుడు వస్తే మనం తట్టుకుంటుంది కోటి మంది వస్తే తట్టుకోము కాబట్టి దీపం రూపంలో హారతి రూపంలో దర్శనం ఇస్తుంది దీపం వెలిగించిన తర్వాతనే దేవునికి నమస్కారం చేయాలన్నమాట కాబట్టి హారతికి మనము నమస్కారం చేసుకుంటాం అక్షంతలు చేతులు పట్టుకోండి క్షత్రమాచ్ఛాదయామి చామరం విజయామి నృత్యం దర్శయామి వాద్యం ఘోషయామి గీతం శ్రావయామి ఆందోళికామారోహయామి అశ్వనారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార దేవోపచార పూజాం సమర్పయామి యస్య స్మృత్యార్చనామోత్వా తప పూజా క్రియాదిశూన్యం సంపూర్ణతాం యాతి వందే గౌరీ గణాధిపతి దేవతాభ్యో నమః చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గౌరీ గణాధిపతి దేవతాభ్యో నమః యత్పూజితం మయా దేవ మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా
ध्यानावहनादि षोडशोपचार पूजान् भगवान् सर्वात्मक सुप्रीता सुप्रसन्न वरद भवन्तु చెప్పండి अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोहमिति मां मत्वा क्षमस्य विघ्नेश्वर क्षमस्य महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपेभ्यः महागौरी